హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? దసరాకి మా ఇన్లాస్ వైజాగ్ వచ్చారు. మీ అందరికీ ఇప్పటికే తెలుసుంటుంది. తెలియకపోతే ఎస్, వీ హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్. అండ్ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం మేము అందరం వైజాగ్లో కలుస్తున్నాం. ఎక్కడికైనా 2-day ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. సో అరకు ఆన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం. మా ఈ చిన్న ట్రిప్ని మీకోసం క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేసాం. సో ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. అరకు అంటేనే కాఫీ. లక్కీగా మేము కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళే టైంలో అక్కడ వర్షం పడుతుంది. చల్లగా వర్షం, వేడిగా కాఫీ తాగుతుంటే ఓ మై గాడ్, నేను చెప్పలేనండి. ఇంకా హోటల్కి వెళ్ళే దారిలో రైల్వే స్టేషన్ దగ్గర మాకు ఈ క్యూట్ గోకార్టింగ్ ప్లేస్ కనిపించింది గాయస్. చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయాం. మాకు ఈ ట్రిప్లో వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్స్ ఇస్ దిస్ గోకార్టింగ్. మీరు వెళ్తే ప్లీజ్ డూ ట్రై ఇట్ అవుట్. మీరు అరకు ప్లాన్ చేస్తే డూ కంప్లీట్ యువర్ హోటల్ బుకింగ్స్ ఇన్ అడ్వాన్స్. మాకైతే చాలా టైం వేస్ట్ అయింది. మేము వెళ్ళింది హాలిడే సీజన్ కాబట్టి హోటల్స్ దొరకడమే చాలా కష్టమైంది. ఫైనల్గా అల్లూరి హోటల్లో మాకు రూమ్స్ దొరికాయి. డిన్నర్కి బ్యాంబూ చికెన్ బిర్యానీ ట్రై చేసాం. మాకైతే చాలా నచ్చింది. అండ్ ఇదే మా హోటల్ నుంచి మార్నింగ్ వ్యూ. వావ్, నైస్ వ్యూ. సో గైస్, నీ లుక్ బాగాలేదు, తన గొంతు బాగాలేదు. సో నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వమంది. ఐఎమ్ షూర్ షీల్ రిగ్రెట్ ఇట్. సో పొద్దున్నే మేము లేచేసి అరకు పైనరీకి వెళ్ళిపోయాం. వీ హర్డ్ చాలా మూవీ షూటింగ్స్ అండ్ గుడ్ ఫోటోషూట్ స్పాట్ ఇది అని చెప్పి. సో వీ వెంట్ టు దిస్ ప్లేస్ ఎర్లీ మార్నింగ్ అండ్ దిస్ ఈజ్ అరకు పైనరీ. ఈ ప్లేస్లో చాలా ఉన్నాయి, లైక్ క్యాఫెటీరియా, వుడెన్ డెక్, ఏకాంత, నేచర్ క్యాంపింగ్, వెడ్డింగ్ ఫోటోషూట్ ఏరియా అని చాలా ఉన్నాయి. మేము వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది కూడా. సో దిస్ ఈజ్ అరకు పైనరీ. ధీరా 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 ఏరణ ధీరా రా 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 తెర తీసై నువ్వు వెలుగైరా. మా మావి గారు గైస్ అండ్ మా డాడీ. అండ్ ఇందులో చాలా ఫోటోషూట్ ప్లేసెస్ ఉన్నాయి. యూ మైట్ బి వండరింగ్ నీళ్ళు ఎక్కడుందా అని. ఐల్ షో యూ ఇన్ ఎ బిట్. అరే ఈడనే ఉన్నావా? చూసుకోవాలి నేను అసలు నిన్ను. లేవు లేవు లేవు, నాడు బయట పోదాం, నాడు లేవు.
రిలాక్స్. దీనికి అరకు పైన నుంచి డైరెక్ట్గా మేము మ్యూజియంకి వచ్చాం, ట్రైబల్ మ్యూజియంకి. దిస్ ఇస్ అ బోటింగ్ ఏరియా, బోల్డ్ అని కప్పలు ఉన్నాయి, సో బోటింగ్ చేయలే. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ట్రైబల్స్ ఎలా ఉండేవారు అండ్ అరకు ఏరియాస్ ఏంటి, ఎట్లా అరకు విలేజ్ ఫామ్ అయింది, వాళ్ళ ట్రైబల్స్ ఎలా ఉండేవారు అన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇట్స్ రియలీ గుడ్. లైక్ వెన్ యూఆర్ విత్ ఫ్యామిలీ ఇట్స్ డెఫినెట్లీ గుడ్ ప్లేస్ టు గో. మీకు వాళ్ళ పద్ధతులు ఏంటి అన్నీ చూసినట్టు ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ స్పాట్. మేము ఇక్కడ వచ్చిన దానికి నీళ్ళు వాళ్ళు చేసిన దానికి ఏం సంబంధం లేదు గైస్. వచ్చి మ్యూజియం ఏమీ చూడలేదు, వాళ్ళు డైరెక్ట్గా షాపింగ్కి వెళ్ళిపోయారు. అది వచ్చింది ట్రైబల్. ఈ బుడ్డది మాకు ఫ్రెండ్ అయింది, దీంతో ఫుల్ ఆడుకున్నాం మేము. అండ్ బోల్డ్ అంతా షాపింగ్ చేస్తారు వీళ్ళైతే. అరకులో చాలా కొన్నారు, ఆ బ్యాగ్ కూడా కొన్నది. అండ్ నెక్స్ట్ మేము ప్లాంటేషన్కి వెళ్ళిపోయాం. ప్రీవియస్ డే కూడా మేము యాక్చువల్లీ ప్లాంటేషన్కి వచ్చాం, బట్ మాకు అప్పటికి 4:30 అలా అయిపోతుంది, సో మేము రాలేకపోయాం. వచ్చాడు మా వాడు కొన్నిదేలా పవన్ కళ్యాణ్. సో మా ఓడు ఓపెన్ చేసిన కాఫీ ట్రైల్ ఇది. సో అలా ఒక రౌండ్ వేసేసాం. ఇట్స్ రియలీ గుడ్. లైక్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. బట్ మేము వెళ్ళిన రోజు చాలా 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 అంటే చాలా బిజీగా ఉన్నారు. కదలడానికే నడవడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది. అందరూ ఆగి అక్కడ ఫొటోస్ తీసుకోవడం, వాళ్ళని ఎక్స్క్యూజ్ మీ అనుకుని వాళ్ళు దాటడం. సో చాలా ఓవరాల్మింగ్ అనిపించింది. పెద్ద ఫొటోస్ ఏం దిగలేదు, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ స్పాట్. చాలా బాగుంటుంది. కాఫీ ట్రైల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ స్పాట్లో బొంగులో చికెన్ సూపర్ ఉంది, ట్రై చేయండి మీరైతే. కాఫీ ప్లాంటేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. అండ్ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇట్ వాజ్ లిటరలీ రైనింగ్ అండ్ క్లౌడ్స్ మధ్యలోంచి మేము వెళ్ళాం. ఇట్స్ రియలీ నైస్. లైక్ చాలా చాలా బాగుంది ఈ జర్నీ. మేము వచ్చేటప్పుడు అయితే వీ ఎంజాయ్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్. చాలాసేపు ఆగాలనిపించింది, బట్ అప్పటికి కొంచెం వర్షం రావడం అందే అవ్వడం వల్ల మేము ఆగలేకపోయాం. బట్ ఎంజాయ్ ద సీన్ గైస్.